ప్రార్థన చేసుకుంటాము. దయచేసి లోపలికి రండి. ప్లేస్ ఉంది, బ్రదర్స్ కూడా లోపలికి రావచ్చు. ప్రార్థనతో మనము ఈ ప్రత్యేక కూడికను ప్రారంభించుకుంటాము. ప్రేమగల పరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగలిగిన దేవా, మీకు వేలాది వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాము ప్రభువా. ఈ సెలవు దినములో తండ్రి, ఉదయకాలము బెర్షెబాలో, ఈ సాయంకాలం ఈ రీతిగా బేతేల్లో తండ్రి మీ పాదముల చెంత చేరి మహోన్నతుడైన దేవుని యొక్క పాదముల చెంత సమీపించుటకు, సర్వోన్నతుడైన దేవుని సన్నిధిని కనబరుటకు ప్రభువా మీరు మాకు అనుగ్రహించినటువంటి ఆధిక్యతను బట్టి స్తోత్రములు తండ్రి. ఎంతైనా కూడా నమ్మదైనటువంటి దేవుడు, మాయడల మారని మార్పు చెందని దేవుడుగా ఉన్నందును బట్టి స్తోత్రములు. మీ ప్రేమ తండ్రి ఎంతో త్యాగ సహితమైనదిగా ఉన్నందుకే స్తోత్రాలు, అపారమైనటువంటిదిగా ఉన్నందుకు స్తోత్రాలు, మారని మార్పు లేనటువంటిదిగా ఉన్నందుకే స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో ఇక్కడ మీరే మీ పాదముల చెంత చేరి రాగలిగేదానికి ఇచ్చినటువంటి భాగ్యమును బట్టి స్తోత్రములు. ఇక్కడ మీరు ఎన్ని ఏర్పాటు చేసుకున్న మీ స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నటువంటి సంఘము బేతేలును బట్టి స్తోత్రాలు ప్రభా. మరి రావాల్సిన బిడ్డలందరినీ కూడా సమకూర్చుము తండ్రి. కూడిక ఆరంభించుకుంటుండగా సహాయపడము, మీరే ప్రారంభించి ముగించుము. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా, వర్తమానం ద్వారా మీ నామమును గొప్ప చేసుకొనుము ప్రియమైన తండ్రి. మరి దైవదాసుడు శామ్యులన్నను కూడా మా మధ్యలో ఉంచినందుకు వందనాలు. గడిపే సమయం దీవెనకరముగా చేయము. లైవ్ స్ట్రీమింగ్ను కూడా దీవించుము తండ్రి. ఈ విధముగా వందనము చెల్లిస్తూ మహిమ, ఘనత, ప్రభావం మీకు ఆరోపించుకుంటూ యేసు ప్రభుల వారి శ్రేష్టమైనటువంటి నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. రండి. యోహాన్ బ్రదరు, జేమ్స్ బ్రదరు, మనోహర్ బ్రదరు, కళా సుధాకర్ బ్రదర్ రండి. సూర్యప్రకాష్ గారు మా ప్రభు యేసు నీవే మా సర్వం పాడదాం. పాఠపుస్తకముల నుంచి 171, కొత్త పుస్తకంలో 171, పాత పుస్తకంలో 169. మా ప్రభు యేసు నీవే మా సర్వము. సర్వము మహిమాకెప్పుడు నీతోనే
స్నేహము మహిమాకెప్పుడు నీతోనే స్నేహము మా ప్రభు యేసు నీవే మా సర్వము మహిమాకెప్పుడు నీతోనే స్నేహము ఇంతటి ప్రేమను నేనెంతో పొందియు ఇంతటి ప్రేమను నేనెంతో పొందియు మొదటి ప్రేమనెంతో విడచిపెట్టిని మొదటి ప్రేమనెంతో విడచిపెట్టిని సదయా క్షమించి మొదటి ప్రేమ నిమ్మయ సదయా క్షమించి మొదటి ప్రేమ నిమ్మయ సతతంబు మా పూజారుండావివే సతతంబు మా పూజారుండావివే మా ప్రభు యేసు నీవే మా సర్వము మహిమాకెప్పుడు నీతోనే స్నేహము మా ప్రభు యేసు నీవే మా సర్వము మహిమాకెప్పుడు నీతోనే స్నేహము మా తలపు మాటల్లో మా చూపు నడకల్లో మా తలపు మాటల్లో మా చూపు నడకల్లో మేము కూర్చున్నా నిలుచున్నా వీక్షించిన మేము కూర్చున్నా నిలుచున్నా వీక్షించిన మక్కువతో మా ప్రభువు మెప్పించేదాము మక్కువతో మా ప్రభువు మెప్పించేదాము ఎక్కడైనా మా యేసు సన్నిధిలో ఎక్కడైనా మా యేసు సన్నిధిలో మా ప్రభు యేసు నీవే మా సర్వము మహిమాకెప్పుడు నీతోనే స్నేహము మా ప్రభు యేసు నీవే మా సర్వము మహిమాకెప్పుడు నీతోనే స్నేహము పరిశుద్ధం బైనాది నీ దివ్య నైజము పరిశుద్ధం బైనాది నీ దివ్య నైజము పరిశుద్ధమైన జీవితమే మా భాగ్యము పరిశుద్ధమైన జీవితమే మా భాగ్యము పరిశుద్ధ ప్రజలుగా మమ్ము సరిచేసి పరిశుద్ధ ప్రజలుగా మమ్ము సరిచేసి పాలించుము ప్రభు యేసు రాజా పాలించుము ప్రభు యేసు రాజా మా ప్రభు యేసు నీవే మా సర్వము మహిమాకెప్పుడు నీతోనే స్నేహము మా ప్రభు యేసు నీవే మా సర్వము మహిమాకెప్పుడు నీతోనే స్నేహము సోదర ప్రేమ సమాధానంబులతో సోదర ప్రేమ సమాధానంబులతో సాత్విక సంతోష భక్తి వినయాలతో సాత్విక సంతోష భక్తి వినయాలతో వింతైన మాధు స్తుతి పరిమాళాలతో వింతైన మాధు స్తుతి పరిమాళాలతో వినయంబున పూజింతుము నిన్ను వినయంబున పూజింతుము నిన్ను మా ప్రభు యేసు నీవే మా సర్వము మహిమాకెప్పుడు నీతోనే స్నేహము మా ప్రభు యేసు నీవే మా సర్వము మహిమాకెప్పుడు నీతోనే స్నేహము. పాఠ్య పుస్తకంలో నుంచి 153
కొత్త పుస్తకంలో 153, పాత పుస్తకంలో 151. యేసును అంగీకరించితి, దైవపుత్రుడనైతిని. యేసునంగీకరించితి, దైవపుత్రుడనైతిని. యేసునంగీకరించితి, దైవపుత్రుడనైతిని. పరమానందము నిజమైన శాంతి అధిక జయమునందితి. పరమానందము నిజమైన శాంతి అధిక జయమునందితి. వందనమర్పించు కృపనుందితి, తన రాజ్యమందున చేరితిని. వందనమర్పించు కృపనుందితి, తన రాజ్యమందున చేరితిని. తండ్రి ప్రేమను పొందితి, తనతో ఐక్యతగలిగే. తండ్రి ప్రేమను పొందితి, తనతో ఐక్యతగలిగే. చేతి కుంగరమును కాలకు జోలను నూతన వస్త్రము సగే. చేతి కుంగరమును కాలకు జోలను నూతన వస్త్రము సగే. వందనమర్పించు కృపనుందితి, తన రాజ్యమందున చేరితిని. వందనమర్పించు కృపనుందితి, తన రాజ్యమందున చేరితిని. దోషము క్షమింపబడే, నా పాపము కాపబడే. దోషము క్షమింపబడే, నా పాపము కాపబడే. దారుణ పత్రము మేకులతోటి నిర్దోషినిగా తీర్చే. దారుణ పత్రము మేకులతోటి నిర్దోషినిగా తీర్చే. వందనమర్పించు కృపనుందితి, తన రాజ్యమందున చేరితిని. వందనమర్పించు కృపనుందితి, తన రాజ్యమందున చేరితిని. పాపపు శిక్ష తొలగే, నేను తన సృష్టి నైతిని. పాపపు శిక్ష తొలగే, నేను తన సృష్టి నైతిని. రాజుగా చేసే యాజకునిగాను పాడెదా హల్లెలూయా. రాజుగా చేసే యాజకునిగాను పాడెదా హల్లెలూయా. వందనమర్పించు కృపనుందితి,
నీతో నేను కనిపెట్టుచున్నాను. వందనమర్పించు కృప నొందితి, తన రాజ్యమందున చేరితిని. వందనమర్పించు కృప నొందితి, తన రాజ్యమందున చేరితిని. పాఠ పుస్తకంలో నుంచి 247, కొత్త పుస్తకంలో 247, పాత పుస్తకంలో 245. కృతజ్ఞతను తల వంచి నాదే జీవము అర్పింతును. వంచి నాదు జీవము అర్పింతును. అర్పింతును నన్నే నీకు, అర్పింతును నన్నే నీకు. దూరమైతే నీ ప్రేమ మరచి నేర్పితే నీ గాయము. దూరమైతే నీ ప్రేమ మరచి నేర్పితే నీ గాయము. దూరముగా నిక వెళ్ళ జాన కూర్చుండేదా నీ చెంతనే. దూరముగా నిక వెళ్ళ జాన కూర్చుండేదా నీ చెంతనే. కృతజ్ఞతలు తల వంచి నాదు జీవము అర్పింతును. లేదేగా నీవిగా అర్పింతును నన్నే నీకు, అర్పింతును నన్నే నీకు. ఆకర్షించే లోకాశలన్నీ లోక మహిమా నడగించు. ఆకర్షించే లోకాశలన్నీ లోక మహిమా నడగించు. కోర్కెలన్నీ క్రీస్తు ప్రేమకై నికముగా రచింతును. కోర్కెలన్నీ క్రీస్తు ప్రేమకై నికముగా రచింతును. కృతజ్ఞతలు తల వంచి నాదు జీవము అర్పింతును. లేదేగా నీవిగా అర్పింతును నన్నే నీకు, అర్పింతును నన్నే నీకు. తరముల నీ ప్రేమ నాకై వర్ణింపను అశక్యము. తరముల నీ ప్రేమ నాకై వర్ణింపను అశక్యము. నిరంతరము సేవించిన తీర్చలేను నీ రుణము. నిరంతరము సేవించినాను తీర్చలేను నీ రుణము. కృతజ్ఞతలు తల వంచి నాదు జీవము అర్పింతును. లేదేగా నీవిగా అర్పింతును నన్నే నీకు, అర్పింతును నన్నే నీకు. లోకముకై జీవించని నీ కొరకై జీవింతును.
పాట పాడుకొని దేవుని వాక్యం వింటాము. అందరం లేచి నిలబడి పాడుకుంటాం. 730. దయచేసి ముందుకు జరగండి. బయట ఉన్న వాళ్ళు కూడా లోపలికి వచ్చేదానికి ప్రయత్నం చేయండి. మరి 730 కొత్త పుస్తకంలో, పాత పుస్తకంలో 714. ప్రభువా గురి యొద్దకే పరిగెత్తుచున్నాను నేను. ముందుకు జరగండి. దయచేసి బయట ఉన్న వాళ్ళు లోపలికి వచ్చేయండి. ప్లేస్ ఉంది బ్రదర్స్. అక్కడ చైర్స్ మీద కూర్చున్న వాళ్ళు లోపలికి వచ్చేయండి. ప్లేస్ ఉంది. బయట కూడా గాలి బాగలేదు, వాతావరణం బాగలేదు. లోపలికి వస్తే మేలు. దయచేసి రండి. ప్రభువా గురి యొద్దకే పరిగెత్తుచున్నాను నేను. ప్రభువా యొద్దకే పరిగెత్తుచున్నాను నేను. ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని. ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని. ప్రభువా ఏమేమి లాభకరములైనను వాటిని క్రీస్తు నిమిత్తం. ఏమేమి లాభకరములైయుండెను వాటిని క్రీస్తు నిమిత్తం. కష్టముగా నెంచుకొని ముందుకే సాగుచున్నాను. కష్టముగా నెంచుకొని ముందుకే సాగుచున్నాను. ప్రభువా గురి యొద్దకే పరిగెత్తుచున్నాను నేను. ప్రభువా క్రీస్తును సంపాదించుకొని తన పునరుత్థాన బలమును. క్రీస్తును సంపాదించుకొని తన పునరుత్థాన బలమును. పెరిగి ఆయాన శ్రమలలో పరివాడనగుదుం. పెరిగి ఆయాన శ్రమలలో పరివాడనగుదుం. ప్రభువా గురి యొద్దకే పరిగెత్తుచున్నాను నేను. ప్రభువా క్రీస్తును గూర్చిన అతిశ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము. క్రీస్తును గూర్చిన అతిశ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము. సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ప్రభువా గురి యొద్దకే పరిగెత్తుచున్నాను నేను. ప్రభువా వెనుకానున్నవి మరచి
ధైర్యముగా ముందుకే సాగుచున్నాను. వేగిరా పడుచు ధైర్యముగా ముందుకే సాగుచున్నాను. ప్రభువా గురియోద్రగే పరిగెత్తుచున్నాను నేను. ప్రభువా గురియోద్రగే పరిగెత్తుచున్నాను నేను. ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని. ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని. ప్రభువా కూర్చోమనలేదుగా మిమ్మల్ని, కూర్చోండి. చెప్పిందాక వేచి ఉండాలా? చెప్పక ముందుకే కూర్చుంటున్నారు. చాలా మంచివాళ్ళు మీరు. సమయంలో దేవుని దాసులు మన మధ్యలో ఉన్నారు. రాయదుర్గము దేవుని సేవకులు శ్యామిల్ అన్న గారు దేవుని వాక్యమును పంచుకుంటారు. దయచేసి మరి బయట ఉన్నవాళ్ళు ఎవరు కూడా మాట్లాడొద్దు. ఫోన్లు అవన్నీ కూడా సైలెంట్ మోడ్లో పెట్టుకోండి. అక్కడిక్కడ తిరగొద్దు. దేవుని వాక్యం వినాలి. చాలా విలువైనటువంటి సమయం ఇది. కాబట్టి ప్రభు మనకిచ్చిన అవకాశము, దైవదాసులు మన మధ్యలో ఉండడం అనేది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా జాగ్రత్తతో దేవుని వాక్యం వినాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాం. ఒకటి సరిపోతుందా? ఆఫ్ చేసి కొద్దిగా బేతేలే కదా మంది. బేతేలు వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేయొద్దండి. బేతేలు బేర్షెబా వాళ్ళు కాదు. ఓకే, కొంతమందే వచ్చిండేది బెర్షెబా నుండి. ఓకే, నన్ను ఎప్పుడైనా ఎక్కడైనా చూసినారా? చూసినారా లేదు చెప్పండి. మౌనమే అంగీకారమా? నేను నన్ను చూడకుండా ఉండేవారు ధన్యులు. సరే, దేవుని దాసుడు మిమ్మల్ని కాల్ఫార్ చేసినారు. యెహోవా చేత ఆశీర్వదింపబడిన వారులారా మీరు బయట నిలవనేలా లోపలికి రండి అని. ఇంకా కొంతమంది బయటే ఉన్నారు. మీరు బయట కూర్చున్నట్లయితే మీకు ఏమి ఎక్కదు. ఎవరన్నట్లయితే మాకంత సర్వము వచ్చు అనేవాళ్ళు బయట కూర్చుంటారు. సరే, మామూలుగా వాక్యం కొరకై బెర్షెబా కానీ బేతేలాలు కానీ చాలా ఆసక్తి పరులు. చాలా చక్కగా వాక్యం వింటారు. వాక్యం అంటే ఆశ. అది కొంతమందే వస్తారు. ఇప్పుడు దేవుని యొక్క వాక్యము చెంతకు వస్తాం. మొన్న ప్రేమ్ కుమార్ వచ్చినప్పుడు కూడా ఇంతమంది వచ్చినారా? ఇంకా ఎక్కువ వచ్చినారా? ఆయన వచ్చినాడు ఇక్కడికి, బెర్షెబాజే వచ్చినాడు, ఇక్కడికి కూడా వచ్చినాడు. నైట్ మీటింగ్ ఏమి జరిగింది కదా. ఓకే,
ఇంతేమంది వచ్చింది? కాస్తే ఒక 2-3 ఎక్కువ వచ్చింటారేమో. సరే, ఏం ధ్యానించుకుందాం చెప్పండి? మీరు కోరిన వాక్యం అందామా, లేదా మీరు కోరిన పాటలు? మీరు ఎవరు రేడియో వర్తమానాలు, రేడియో మెసేజ్ విన్నట్లేదు. అందరూ హైటెక్లోనే పుట్టినట్లున్నారు మీరు. సరే, పరమగీతము 1వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుదాం. పరమగీతము 1వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుదామా? వాక్యం కొరకు అంతో ఎంతో ఆశ కలిగిన వాళ్ళు, లేదా వాక్యము నేర్చుకుందాం అనేవాళ్ళు జాగ్రత్త వింటే మంచిది. లేదా ఇంకా కొద్దిగా ఆసక్తి కలిగిన వాళ్ళు రాసుకుంటూ ఉంటారు, ఎప్పుడన్నా అవకాశం వస్తే తిరిగేసుకుందామని. ఓకే, 14వ వచనం అందరు కలిసి. నాకు నా ప్రియుడు ఎన్గేది ద్రాక్షావనంలోని కర్పూర పూగుత్తులతో సమానుడు. చాలా ఎక్కువ చదువుకున్నా కూడా మనకు అర్థం కాదు కదా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి యేసుక్రీస్తు ప్రభు నామములో మీ పాదాలకు వందనాలు చెల్లిస్తూ వస్తున్నాం. బేతేల్లో దేవుని ప్రజలుగా మరి మీ సంఘం, మీ యొక్క శరీరం ప్రభా కూడుకున్నారు. దేవా సహాయం చేయండి, కృప చూపించు, ఉన్నతమైన ఉద్దేశం నెరవేర్చుకోనండి. రావాల్సిన వారు ఎవరైనా పొరపాటుగా రావాలని ఆశ కలిగిన వాళ్ళను రప్పించు. ఉన్నవాళ్ళు ఆత్మీయంగా క్షేమాభివృద్ధి పొందడానికి కృప దయచేయండి. వందనాలు చెల్లిస్తూ మీ ప్రజలకు సేవ చేయడానికి నాకైతే యోగ్యత లేదు. కూర్చున్న వాళ్ళు నాకంటే బలవంతులు, నాకంటే ప్రభా వాక్యంలో నిపుణత కలిగిన వారు ప్రభా సహాయం చేయండి. కానీ వాళ్ళ ముందు నిలుచుకోవడానికి కూడా యోగ్యత లేదు. జీవగల మా తండ్రి కృప చూపించి ఏదైనా మీరు పరిశుద్ధాత్మదేవుడు సహాయం చేస్తే తప్ప నేను మీ ప్రజలకు సేవ చేయలేను, కనికరించు. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. సాధారణంగా ఉదయకాలం వచ్చిన వాళ్ళు ఇప్పుడు రారు. నేను వాక్యం చెప్తే ఒకే మెసేజ్కే వాళ్ళు అవుట్, మళ్ళీ నెక్స్ట్ రమ్మన్నా కూడా రారు. డబ్బులు ఇచ్చి వ్యాన్ పెట్టి ఎంత పెట్టినా కూడా రారు కదా. సరే, మనం బైబిల్ విద్యార్థులుగా ఉండాల. 80 సంవత్సరాలు అంటే ఇయర్ కాదు. భక్సింగ్ గారు వయసు దాదాపు అంటే ఆయన సేవలో 60-70 సంవత్సరాలు ఉన్నప్పుడు కానీ ఆయన ప్రార్థన చేసేది ఏంటంటే, ప్రభువా ఇంకా నాకు నేర్పించుము. ఏం ప్రార్థన చేసేవాళ్ళు అంటే, నాకు నేర్పించుము ప్రభువా, టీచ్ మీ దై విల్, నీ చిత్తమును గురించి, టీచ్ మీ దై వర్డ్ అనేసి ప్రార్థన చేసేవారు. సరే, పరమగీతము అనేది ఏదో ఒక పద్య భాగం లాగా ఉంటుంది. తర్వాత యూత్ బిలో 40 ఇయర్స్కి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. బిలో 40 ఇయర్స్కి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అయితే అది స్పిరిచువల్గా వెళ్ళినట్లయితే చాలా అర్థంతో కూడుకోయింది, అనుభవంతో కూడుకోయింది. కనుక ఇది షులమితి సాల్మోన్, కింగ్ ఆఫ్ సాల్మోన్ వారి మధ్యలో మరి జరిగిన సంభాషణ
ఒక పాట రూపంగా రాస్తూ వచ్చినారు. దిస్ ఈజ్ ద సాంగ్. ఇది గీతం, ఇది ఒక మెసేజ్ పూర్తిగా లేదా గద్య భాగం కాదు కానీ ఒక పద్య భాగం. ఇదంతా ఒక పాట, 8 అధ్యాయాలు కలిగిన పాట ఇది. సో అయితే దీంట్లో చాలా విషయాలు వాళ్ళిద్దరి మధ్యలో సంభాషణ రాస్తూ వచ్చినప్పుడు కానీ, అయితే ఇది జస్ట్ అలంకరణ భాషనే కానీ ఆత్మీయత అంటే అలంకరణ భాషనే కానీ మనం ఆత్మీయంగా భావించాలి. రాసిందంతా ఏదో ప్రియుడు ప్రియురాలు దాని గురించి ఎక్కువ రాస్తూ ఉన్నారు. దాన్నే నా యొక్క ప్రాణేశ్వరి ఇలాంటి మాటలు రాయబడుతూ వచ్చినాయి. సో ఇలాంటివన్నీ వింటున్నప్పుడు యూత్కి బాగానే ఉంటుంది. కానీ అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము దీంట్లో వేరే అర్థంలోనికి వెళ్ళుకోకుండా ప్రియుడు అన్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారిని మనం పెట్టుకోవాలి, ప్రియురాలు అన్నట్లయితే సంఘం గురించి పెట్టుకోవాలి. అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఏంటన్నట్లయితే ఫ్లెష్లెస్, శరీరము సంబంధమైంది కాదు, ఇది శారీర సంబంధమైంది కాదు, ఆత్మ సంబంధమైన విషయాలు. ఈ ఆత్మ సంబంధమైన విషయాల్ని మనము కాస్త ఆత్మ ద్వారా ధ్యానించినట్లయితే చాలా విషయాలు రాయబడుతూ వస్తున్నాయి. ఇది షులమితి అనే అమ్మాయి ఒక పేదరాలు, ఒక సరైన ఆహారం ఉండదు, సరైన బట్టలు ఉండవు, సరైన శుభ్రత ఉండదు. తర్వాత వాళ్ళ పోషణ కొరకు వాళ్ళ తండ్రి గారు గొర్రెలు ఉండేవి. ఆ దినాల్లో చూసినట్లయితే ఎక్కువగా వ్యాపారం వచ్చేసేసి గొర్రెలే వాళ్ళకి ఆస్తి అంటే అన్నట్లయితే గొర్రెలు, పశువులు, గొర్రెలు. యాకోబుకు కూడా ఏముండేవి, ఆస్తి ఏముండేది చెప్పండి, గొర్రెలు పశువులుగా ఉంటా వస్తున్నాయి. అలాగనే ఈ అబ్రహాముకి లోతుకి ఏముండేది, గొర్రెలు పశువులు ఇవన్నీ ఉంటా వస్తున్నాయి. వారు 2 వృత్తులు మన బైబిల్లో ఉండేది. ఒకటి వ్యవసాయం. ఫస్ట్ వ్యవసాయమా లేదా గొర్రెలా? ఫస్ట్ వ్యవసాయమే. ఓకే, ఆదాముని గొర్రెలు కాసేకి పంపించినాడా, వ్యవసాయం చేసేకి పంపించినాడా? సరే, కాబట్టి ఆయనకు 2 పిల్లలు కదా, ఫస్ట్ 2 పిల్లలు. ఆ 2 పిల్లలకి 2 ప్రొఫెషన్స్ ఉంటాయి. ఏంటి, పెద్దోడికి ఏమి ఇచ్చినారు, జ్యేష్ఠుడు గొర్రెలు కాసేదా, వ్యవసాయం ఇచ్చినాడు కదా. రెండవ వానికి గొర్రెలు కాసేది ఇస్తూ వచ్చినారు. కనుక ఈ 2వే వాళ్లకు ప్రధానమైన వృత్తులు, మిగతాది వాళ్ళకు తెలియదు. సో ఇలాంటి విషయాల్లో మరి సాధారణంగా గొర్రెలు కాసేకి మగవాళ్ళు పోతారా, ఆడపిల్లలు పోతారా? మగవాళ్ళు పోతూ ఉంటున్నారు కదా. అయితే ఇక్కడ ఎవరు పోతున్నారు? బహుశా వాళ్ళ తండ్రికి మగ సంతానం లేదేమో, షులమితి వాళ్ళ తండ్రికి. కాబట్టి ఏం పంపిస్తూ వచ్చినారు, అమ్మాయిల్ని పంపిస్తూ వచ్చినారు అని మన ఇండియన్ అండర్స్టాండింగ్ బట్టి మనం అట్లా పోదాం. సో ఒకవేళ బైబిల్లో ఎంతమంది ఉన్నారు గొర్రెలు కాసే అమ్మాయిలు? గట్టి చెప్పండి, బైబిల్ స్టడీ కాబట్టి ఇట్లా మాట్లాడుతుంటే మీకు నిద్ర రాదు, చాలా ఇంట్రెస్ట్గా వింటారు. మోసే, సిపోరా గొర్రెలు కాసిందక్క? సిపోరా గొర్రెలు కాసిందా అని. గుడ్. ఎవరు చెప్పినారు? రాహేలు. ఎవరు బిడ్డ? లాబాన్. ఓకే, అమ్మాయి లాబానికి మగపిల్లలు ఉన్నారా లేదా? ఉన్నారు.
అది బయట వాళ్ళు కూడా కనబడితే బాగుంటుంది, అక్కడే ఉన్నారు వాళ్ళు. సరే, మరి మగపిల్లలు వండుకొని ఆడపిల్లలు ఎట్లా పంపిస్తారు అడవుల్లోనికి? చెప్పు డేవిడ్. ఓ, ఇది రికార్డ్ అవుతుందేమో కదా. సరే, ఎట్లా పంపిస్తారు? మగపిల్లలు పెట్టుకొనేసి ఆడపిల్లలు. సరే, జెస్సీకి మగపిల్లలు ఉన్నారు కదా, సో ఆడపిల్లలు కూడా ఉన్నారా లేదా? దావీదుకి ఉన్నారా అక్కలు? ఏం మాట్లాడరే? ఉన్నారు, కొంతమంది చెప్తారు. వెనుకుండేవాళ్ళు చెప్పండి అమ్మా, బయట ఉండేవాళ్ళు. అయ్యా త్వరగా చెప్పండి, మాకు త్వరగా ఇడిస్తే మేము షుగర్ పేషెంట్లు, బీపీ పేషెంట్లు, కొద్దిగా ఏమైనా తిని మెడిసిన్స్ వేసుకోవాలంటారా? సరే, ఉన్నారు. యోవాబు యొక్క తల్లి పేరు ఏం పేరు? ఎవరు ఆమె? ఉన్నారు. కానీ బైబిల్లో చూసినట్లయితే మిద్యాను యాజకుడు ఉన్నాడు ఒక ఆయన. ఎవరు? వాళ్ళకి గొర్రెలు కాసేకి ఎవరు పంపించినారు? అమ్మాయిల్ని పంపిస్తున్నారు. వాళ్ళకి మగ సంతానం లేదు కాబట్టి పంపిస్తూ వచ్చినారు. అంటే ఇప్పుడు గొర్రెలు కాయడానికి ఆడోళ్ళు కాయచ్చు, మగోళ్ళు కాయచ్చు కదా. ఇప్పుడు సేవ చేయడానికి గొర్రెలనే రక్షణ పొందిన విశ్వాసాలను కాయడానికి ఎవరు సేవ చేయొచ్చు? ఇద్దరు చేయొచ్చు. చేస్తావా నువ్వు, నీ భార్య? సరే, చేయడానికి సో చేయాలి, ఇలాగుంటా వస్తుంది. సరే, ఇలాగున్నప్పుడు అలాంటి ఒక బీదరికమైన పరిస్థితుల్లో ఉన్న ఈమె, సరైన బట్టలు లేవు, సరైన శుభ్రత లేదు, ఆమెకు సరైన ఫెయిర్ అండ్ లవ్లీ లేదు, తర్వాత ఫేస్ వాష్ లేదు, లేదా బ్లీచింగ్ లేదు, లేదా ఐబ్రోస్ లేవు, లేకుంటే ఇంకోటి లేవు, ఏమీ లేవు. అట్లా ఆమెను కింగ్ ఆఫ్ సాల్మోన్, రాజు ఇష్టపడుతూ వచ్చినాడు. అది ఎవరైనా ఎక్కడైనా కనీసం రాజుకు తగ్గట్టుగా, అశ్వరోష్ రాజు సరే ఎక్కడో బీదరికలో ఉండే అమ్మాయిని ఇష్టపడుతూ వచ్చినాడు. అది వేరే అనుకోండి. సాల్మోన్ అయినట్లయితే ఎలాగ ఉండాలా? సో ఇష్టపడుతూ వచ్చినాడు. పాపం చేత పడి చెడి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో చూడ్డానికి అసహ్యంగా ఉన్న మనముల్ని యేసుప్రభువు వారు ఇష్టపడినారు. ఎలాగున్నాము, ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్నాం కనుక చూడ్డానికి ఎలాగుందంటే ఎస్కేల్ గ్రంథంలో కనుక రక్తంలో పొర్లాడుతూ ఉంటే నువ్వు ఉప్పు రాయకపోయారు నీకు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న నిన్ను నేను ఇష్టపడుతుంది. సో అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆయన ఇష్టపడుతూ వచ్చినాడంట, నిబంధనరాలుగా చేసుకుంటూ వచ్చినాడంట. అంటే పెళ్ళి భార్యగా చేసుకుంటూ వచ్చినాడంట. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటన్నట్లయితే, సరే ఇలాగున్న అమ్మాయిని ఇష్టపడినట్లుగానే యేసుప్రభువు వారు మనం కూడా పాపము చేత మన కళ్ళు పాడైపోయినాయి, మన ఒళ్ళు పాడైపోయినాయి, మన కాళ్ళు చేతులు పాడైపోయినాయి, మన యొక్క హృదయం పాడైపోయింది, మన యొక్క తలంపులు పాడైపోయినాయి. ఇలాంటి పాడైపోయిన స్థితిలో ఉన్న మరి ఇలాంటి వారిని ఎవరైనా స్నేహిస్తారా? ఎవరైనా ఇష్టపడతారా? ఎవరైనా అంటే కింగ్ రాజు ఇష్టపడతాడు అన్నట్లయితే అసాధ్యము. అంతెందుకంటే ఒక బీదరికలంలో ఉన్న అమ్మాయి, అంటే ఏదో 10th క్లాసు ఇంటర్మీడియటో లేదా డిగ్రీ చేసిన అమ్మాయి, సరిగా ఇల్లు లేదు, ఏదో ఒక రేకుల కొట్టంలో ఉంది, అట్లాంటి అమ్మాయిని ఎవరైనా ఒక ఇంజనీరు చేసుకోమంటే పెళ్లి చేసుకుంటాడా?
వాళ్ళకి తగ్గట్టుగానే ఉండాల కనుక వాళ్ళ స్టాండర్డ్లోనే ఉండాల. అలాంటి పరిస్థితుల్లో పోనీ సరే ఏదైనా కానీ అమ్మాయి చాలా చక్కగా చూడముచ్చటగా ఉంది, కానీ వీళ్ళే డబ్బులు పెట్టి ఖర్చు పెట్టుకొని చేసుకుంటారన్నట్లయితే ఇంపాసిబుల్. మరి పాటలేమో దండిగా పాడేస్తాం, ఊరికే వాక్యం ఏం బ్రహ్మాండంగా చెప్తాం, సాక్రిఫై మాత్రము ఉండదు కదా. అలాంటి సాక్రిఫై ఉండదు. ఒక అమ్మాయి ఒకడు నిక్కు అని ఉన్నాడు. నిక్కు తెలుసా? ఎంతమందికి తెలుసు? జేమ్స్ ఒకటే చేస్తున్నాడే. అంటే మీరు అంత బుద్ధిమంతులా? వానికి 2 చేతులు 2 కాళ్ళు ఉండు, తెలుసు కదా. అట్లాంటి వాడిని ఒక అమ్మాయి, అంత మంచిగా బాగుండే అమ్మాయి, చక్కగా ఉండే అమ్మాయి, బాగా చదువుకున్న అమ్మాయి, మంచి చూడ్డానికి అంత చూడముచ్చటగా ఉండే అమ్మాయి వచ్చి పెళ్లి చేసుకుంటూ వచ్చింది. మనకి ఏమైనా కనీసం శరీర భాగాల్లో ఒక తల మొండెం తప్ప ఇంకేమీ లేదు. మరి ఎలాంటి సాక్రిఫై అది? మళ్ళా మనం హెబ్రోన్ విశ్వాసులు, అందరికంటే గొప్పవాళ్ళు, అందరికంటే స్టాండర్డ్ కలిగిన వాళ్ళు, మాలాంటి సమర్పణ లేదు, మేము ABCDEFGH చూడము కదా. బేతేలు సంఘంలో రాజ్యాంగం అనబడుతున్న బైబిల్ మీద ప్రమాణం చేస్తున్నాం, ABCDలు చూడకుండా మేము పెళ్లి చేసుకుంటాం అనేవాళ్ళు ఎవరన్నా చేయెత్తుతారా? సరే, అలాంటి అమ్మాయిని ఇష్టపడినట్లుగానే మనవులు కూడా చెడిపోయి పాపంలో పొరలాడుతున్న మనవుల్ని ప్రేమ కలిగిన దేవుడు ఇష్టపడుతూ వచ్చినాడు అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు చదవండి, వాక్యంలోకి వస్తాం. ఇప్పుడు సమయము 8:13 అయింది. అంటే నాకు ఇచ్చి 13 నిమిషాలు అట్లా అయింటుంది. చెప్పండి, చదవండి. మనం ఎంత చదివింది? నాకు నా ప్రియుడు ఎన్గేది ద్రాక్షావనములో కర్పూరు పూగుత్తులతో. దీన్ని 4 భాగాలు విభజిస్తాం. ఈ వచనాన్ని 4 భాగాలు విభజిస్తాం. ఫస్ట్ ఏంటంటే, నాకు నా ప్రియుడు, ఇస్ మై బిలవర్డ్, ఆయన నాకు ప్రియుడు అనేదాన్ని మొదటిది. రెండవదిగా చూసినట్లయితే ఎన్గేది అనేది రెండవ విషయాన్ని విభజిస్తాం. మూడవది ద్రాక్షావనము అనేది మూడవది విభజిస్తాం. నాలుగవది కర్పూరు పూగుత్తులుతో సమానుడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు అనే ప్రియుడు ఏంటన్నట్లయితే ఎన్గేది ద్రాక్షావనంలో కర్పూరు పూగుత్తులతో సమానుడు అనేది ఒక సెంటెన్స్. దాన్ని విడదీస్తే మనకు అర్థమవుతుంది. సరే, ఇప్పుడు ప్రియురాలకున్న సంబంధ బాంధవ్యాలు ఎలాగుంటా వస్తున్నాయంటే, అది మన మైండ్లో నుంచి తలంపు తీసేసుకుందాము. శారీర సంబంధమైంది, ఆత్మ సంబంధమైంది ఆలోచిస్తాం. ఇప్పుడు ఇది ఒక సబ్జెక్ట్. రెండవదిగా చూసినట్లయితే ఎన్గేది అనేది ఒక సబ్జెక్ట్. మూడవది ద్రాక్షావనం అనేది ఒక సబ్జెక్ట్. తర్వాత నాలుగవదిగా కర్పూరపు పూగుత్తులు. ఇప్పుడు ఎన్గేది అనేది మనము చూసుకుందాం. ఎన్గేది అనేది చూసుకుందాం. ఈ ఎన్గేది అనేది యూదా దేశంలో ఒక పట్టణం. యూదా దేశంలో ఒక పట్టణం ఇది. తర్వాత ఈ యొక్క ఎన్గేది అనేది అనేకమైన అనుభవాలు చూపిస్తూ ఉంది. బైబిల్ విద్యార్థులుగా వెతుక్కొని ధ్యానం చేసుకొని
రాసుకొని అలాగ పోతూ 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 ఉన్నప్పుడు ఎన్నో విషయాలు మనకు కనబడతాయి. అయితే బైబిల్ సబ్జెక్టుల కొరకు కాకుండా ఆత్మీయ అనుభవాల కొరకు వెతకాలి. ఆత్మీయ అనుభవాల కొరకు వెతకాల. బయట వాళ్ళందరికీ వినబడుతుందక్క? వినబడుతుందా? రైట్. సో ఒక విషయాన్ని మనం ఆలోచిస్తున్నట్లయితే ఇది ఎన్గేది అనే దానికి పాత నిబంధనలో ఇంకొక అర్థం కూడా ఉంటా వస్తుంది. ఏమన్నట్లయితే అససోన్ తామారు అనే ఒక పదం కూడా దీనికి వాడుతూ వచ్చినారు. ఎన్గేది అనేది తర్వాత వచ్చిన పేరు. తర్వాత ఇప్పుడు చూసినట్లయితే ఇది ముందు ఎససోన్ తామార్ అనేది ఉండేది. సో ఇలాంటి పరిస్థితుల్లో దీని యొక్క ఎన్గేది అనేది ఒక అర్థం చూసుకుందాం. అర్థము చూసుకున్న తర్వాత మనం నెక్స్ట్ ఏంటన్నట్లయితే ఎన్గేది యొక్క అనుభవాలు గుండా వెళ్దాం. అర్థం చూసుకుందాం, అనుభవాలు గుండా వెళ్దాం. ఒకవేళ టైం ఉన్నట్లయితే మనము కర్పూరం గురించి అనగా ద్రాక్షవనం గురించినో కర్పూరం గురించినో చూసుకుందాం. అయితే ఇక్కడ మనం ఆలోచించినట్లయితే మనకు 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయానికి వస్తాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయం. ఇప్పుడు 2వ వచనం చదవండి. 2వ వచనం వచ్చి చిత్తగించుము, వారు అససోన్ తామార్ అను ఎన్గేదిలో ఉన్నారని యెహోషాపాతుకు తెలిపిరి. ఈ మాట గమనించండి. ఇది చెప్పినాం కదా, అనగా అససోన్ తామార్ అనగా ఇది ఎన్గేది అనేది ఈ యొక్క 2 పేర్లు దీనికి ఉంటా వస్తుంటున్నాయి. ఇప్పుడు మనం ఒకవేళ యెహోషువ గ్రంథంలోనికి వస్తే అక్కడ కూడా ఇది కనబడుతుంది. రండి 15వ అధ్యాయం జోషువ 15వ అధ్యాయము చూడండి 61 నుండి నేను చదువుతాను. అరణ్యమున బెతారాబా, మిద్దోను, సెకాక, నిబ్షాను, ఇల్మేలాహు, ఎన్గేది అనునవి వాటి పల్లెలు పోగా 6 పట్టణములు. ఎన్గేది అనేది ఇక్కడ కూడా మనకు కనబడతా వస్తుంది. ఇప్పుడు ఏంటన్నట్లయితే ఎన్గేది అనేది హీబ్రూ భాషలో ఏమన్నారన్నట్లయితే గొర్రె పిల్ల రక్తపు ఊట అని అర్థం ఉంది. గొర్రె పిల్ల రక్తపు ఊట అనేది. సో దీన్నే ఏమంటారు అన్నట్లయితే మనకు హెబ్రీ, గ్రీకు ఈ భాషల్లోనే కదా మనకు బైబిల్లో ఆయా రీతిలుగా తర్జుమా చేయబడుతూ వచ్చింది. మళ్ళీ ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే సమాధానపు ఊట అంట. ఏమంటారు? సమాధానపు ఊట. ఎన్గేది దానికి అర్థం ఏంటంటే గొర్రె పిల్ల రక్తపు ఊట. ఇంకొక మరి భాషలోకి వెళ్ళినట్లయితే అక్కడ సమాధానపు ఊట అని ఉంటా వస్తుంది. తర్వాత ఒకవేళ గ్రీక్ భాషల్లోకి వెళ్ళినట్లయితే అక్కడ ఏం రాయిందంటే ఈత చెట్లు లేదా ఖర్జూరపు చెట్లు శుద్ధి చేయుట అనేది మనము చూస్తూ వస్తున్నాం. ఆ మధ్యలో నేను ఇజ్రాయెల్ దేశానికి పోయినప్పుడు ఎరికో పట్టణానికి వెళ్ళాను. ఎరికో పట్టణం నుంచి మృత సముద్రం అనేది చాలా దగ్గర, డెడ్ సీ అంటారు కదా. సో అక్కడ చూసినట్లయితే కొన్ని లక్షల చెట్లు, ఖర్జూరపు చెట్లు ఉన్నాయి అక్కడ. సో అక్కడ అవి తప్ప ఇంకేం పండవు. చూస్తూ ఉన్నట్లయితే ఒక్కొక్క ఖర్జూరపు చెట్టుకి మీరు పామ్ ట్రీ చూసినారా? పామాయిల్ ఉంది కదా, ఆ పామాయిల్ లాగా ఈత చెట్లకు మీకు బాగా తెలుసు కదా, మన ఏరియాలో ఈత చెట్లు ఉంటాయి. కానీ ఇప్పుడు ఈత
పండ్లు తినేది చాలా తక్కువ, దొరికేది కూడా చాలా తక్కువ. అయితే మంచివి ఈత పండ్లు. దీంట్లోనే ఒక జాతి ఖర్జూరపు అనేది శ్రేష్టమైనది. అది రకరకాలుగా ఉన్నాయి, దీంట్లో చాలా రకాలుగా ఉన్నాయి. శ్రేష్టమైన ఖర్జూరపు చెట్లు అక్కడ దొరుకుతాయి. ఒక్కొక్కటి గుత్తలుగా ఒక్కొక్కటి ఇంత పెద్ద సైజులో అది ఉంటాయి. దాంట్లో కొన్ని వేల గుత్తులో కొన్ని వేల ఖర్జూరపు పండ్లు ఉంటాయి. సో వాటిని చూసినట్లయితే ఎంత క్లీన్గా పెడతా ఉంటున్నారో పొలం అన్నట్లయితే. చక్కగా మనుషులు ఏమి లేదు, జస్ట్ వాళ్ళు జేసీపీ లాంటిది ఒక చిన్న దాంట్లో వెళ్తారు. సో అది లిఫ్ట్ ఎత్తుతూ ఉంటున్నారు, అక్కడ పోతున్నారు, జస్ట్ అట్లా కట్ చేస్తారు, దాన్ని పెడతారు. ఆ మిషన్ తీసుకుపోయి ఇంకొక దాంట్లో షిఫ్ట్ చేస్తుంది. అట్లా కొన్ని లక్షల చెట్లకి వాళ్ళు కట్ చేసుకొని వెళ్తూ ఉంటారు. చూడడానికి చాలా బాగుంది. ఎరికో అనేది ఖర్జూరపు చెట్లు దానికి ప్రసిద్ధి. అక్కడ ఒక్కొక్క ఖర్జూరపు పండు ఇంత లావు ఉంది. దాన్ని ఏదో $2-3 ఇస్తే కొన్ని ఇచ్చినారు. ఇస్తే చాలా బాగుంది. అసలు చెప్పాలన్నట్లయితే ఆ రోజు అందరికీ ఒక 4 పళ్ళు తిన్నట్లయితే ఆ రోజు అందరికీ భోజనం మనకు సరిపోతుంది, అంత చక్కగా వస్తుంటున్నాయి. అయితే ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ఇలాంటి ఇదంతా మనం ఏం చూసినాం? గొర్రెపిల్ల రక్తపు ఊట. ఎక్కడ కనబడుతుంది గొర్రెపిల్ల రక్తపు ఊట మనకి? ఆత్మీయ భావంలో చెప్పండి. సరే, ఐగుప్తులో మనం చూస్తూ వస్తున్నాం, అవన్నీ జరిగిపోయినాయి. కానీ మనకు భావం తెలిసేది ఏంటన్నట్లయితే కల్వరి శిలువ దగ్గర, అంతే కదా. అక్కడెక్కడ ఆయన రక్తాన్ని కార్చిండేది. గొర్రెపిల్ల ఎవరు? ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. కాబట్టి ఆ గొర్రెపిల్ల రక్తపు ఊట ఎక్కడుంది? శిలువ దగ్గర. కాబట్టి ఇప్పుడు ఆ గొర్రెపిల్ల రక్తపు ఊటని ఇంకొక అర్థంలో ఏం చూస్తూ వచ్చినాము? సమాధానపు ఊట. అంటే ఆ శిలువ దగ్గరనే పీస్ అనేది దొరుకుతుంది, సమాధానం అనేది దొరుకుతూ వస్తుంది. ఈత చెట్లు శుద్ధి చేయుట అనే అర్థం వచ్చింది. ఈత చెట్లు మీకు తెలుసు కదా, అంటే ఖర్జూరపు చెట్లు ఎట్లుంటాయి? అవి ముళ్ళుగా ఉంటాయి కదా. తర్వాత మనం తాటి చెట్లాగా టెంకాయ చెట్లాగా అక్కడ అది మాను ఉండదు, అవన్నీ కట్ చేసి ఉంటారు. కాబట్టి చాలా చూడడానికి అంత బాగుండదు, కానీ దాన్ని క్లీన్ చేసుకొని పోతారు. అట్లనే ఇప్పుడు ఏంటన్నట్లయితే ఈ 3 అర్థాలు వచ్చేది యేసుక్రీస్తు ప్రభులో ఉన్నాయి. ఈ 3 అర్థాలు ఎక్కడున్నాయి? యేసుక్రీస్తు ప్రభులో ఉన్నాయి. ఆయనకి సరిపోతాయి కనుక ఆయనకి సరిపోతాయి. ఇప్పుడు ఏంటన్నట్లయితే చదవండి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. 9వ అధ్యాయం 14వ వచనం చదవండి. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు ఎంతో శుద్ధి చేస్తూ ఉంటున్నది. కాబట్టి ఆ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తం. ఇప్పుడు మనము ఎఫెసీ పత్రికలోకి వస్తాం. ఎఫెసీ పత్రిక చదవండి 2:16. తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగ చేసిన గనక ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. కాబట్టి ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. గమనించండి. కనుక ఇప్పుడు మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము అన్నట్లయితే రోమిలకు రాసిన పత్రికలోకి రండి.
5వ అధ్యాయం 6వ వచనం నుండి నేను చదువుతాను. మనం ఇంకనూ బలహీనలమై ఉండగా, మొదటిది. రెండవది, మనం ఇంకనూ పాపులమై ఉండగా, 8వ వచనం. అంటే 5వ అధ్యాయం 6వ వచనము, తర్వాత 8వ వచనం. 10వ వచనంలో చూసినట్లయితే మనము శత్రులమై ఉండగా. 9వ వచనం చదవండి ఇప్పుడు. ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఉగ్రత నుండి తప్పించబడతా వస్తున్నాం. ఇప్పుడు మనం ఆలోచిస్తూ వస్తున్నాం, ఎలాగుంటా వస్తుంటాం మనము? ఎంత అనగా బలహీనులము, భక్తిహీనులము, తాపులము, తర్వాత శత్రువులం. ఇలాంటి పరిస్థితిలో ఉన్న మనల్ని కనుక ఆ ప్రభువారు మనల్ని ప్రేమించినాడు అంటే ఆయన ప్రేమ ఎంత గొప్పదో ఒకసారి మనకు అర్థమవుతూ వస్తుంది. ఆయన ప్రేమ ఎంత గొప్పదో అనేది. ఇప్పుడు మరలా ఎక్కడికి వస్తాం? యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయంలోకి రండి. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం. 16వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే ఇక్కడ 4వ వచనం నుండి చూద్దాం. నీ జనన విధానం చూడగా నువ్వు పుట్టినప్పుడు నీ నాభి సూత్రం కోయబడలేదు, నువ్వు శుభ్రమొకటకు నీళ్లతో కడగబడలేదు, తర్వాత నీకు ఉప్పు రాయకపోయిరి, బట్ట చుట్టకపోయిరి, ఈ పనుల్లో ఒకటైనను నీకు చేయవలనని ఎవరును, ఆ మాట గమని, ఎవ్వరూ కటాక్షింపలేదంట. అంటే నిన్ను బాగు చేయడానికి, నిన్ను సరిచేయడానికి, నీ కనీసం బట్ట కప్పడానికి కూడా ఎవరు కటాక్షింపలేదు. రెండవది, నీ యందు జాలిపడేవాడు ఒకడును లేకపోయినా, ఒక్కడైనా జాలిపడలేదంట. ఒక లేవీడు వచ్చినాడు, పక్కన పోయినాడు. ఒక యాజకుడు వచ్చినాడు, ప్రక్కన పోతూ వచ్చినాడు. మరి ఒక సమరేయుడు వచ్చినాడు, జాలిపడినాడు. కాబట్టి ఈ మాటలు గమనించండి. కటాక్షింపలేదంట, జాలిపడవాడు ఒకడునూ లేకపోయాను. నీవు పుట్టినాడే బయట నేలను పారివేయబడి, చూడ్డానికి ఎట్లుంటావంట? పుట్టినప్పుడే నిన్ను బయటికి పడేసినారు, చూడ్డానికి అసహ్యంగా ఉంటివి. షులమితి యొక్క కండిషన్ అదే. ఆమె ఆ స్థితిలో ఉంది. ఇప్పుడు మన పరిస్థితి కూడా అంతే. ఈ కండిషన్లో ఉన్నాం. అనగా ఉప్పు రాయకపోయినారు, నాభి సూత్రము మరి కట్ చేయలేకపోయినారు, బయట పారివేయబడుతున్నారు, చూడ్డానికి అసహ్యంగా ఉన్నారు, తర్వాత బట్ట చుట్టకపోతూ వచ్చినారు. ఇలాంటి పరిస్థితి. తర్వాత ఇంకా ఏమంటే 6వ వచనం, అయితే నేను నీ యొద్దకు వచ్చి, అందరూ వెళ్ళిపోయినారు, ఎవ్వరూ పట్టించుకోలేదు. నేను నీ యొద్దకు వచ్చినప్పుడు నువ్వు ఎట్లా ఉంటివి? రక్తంలో పొర్లుచున్న నిన్ను చూచి, నీ రక్తంలో పొర్లి ఉన్న నీవు బ్రతుకుమని నీతో, అంటే అప్పటికే ఇంకా ప్రాణం పోయే పరిస్థితులు, చాలా కొర ప్రాణంతో ఉంటా వస్తుంది. అక్కడ కూడా ఆ యెరూషలేము నుండి యెరికో పట్టణానికి పోయినవాడు కూడా కొర ప్రాణంతో కొట్టుమిట్టాడుతూ వస్తున్నాడు. వాడు దొంగల చేత, దొంగ అనేవాడు సాతానుడు, వాడు దొంగ దోచుకొని వాడే ఉన్నాడు. ఇక్కడ అలాంటి స్థితిలో ఉంటుంది. కనుక నిన్ను చూసి నీ యందు జాలిపడి కనుక నీ దగ్గరకు వచ్చినట్లయితే రక్తంలో పొర్లుచున్న నేను చూచి, కనుక నీ రక్తంలో పొర్లుచున్న నీకు బ్రతుకమని నీతో చెప్పి తిని, నీవు నీ రక్తంలో పొర్లి ఉన్నను బ్రతుకుమని నీతో చెప్పి తిని. కనుక ఇలాంటి పరిస్థితి చూడండి. అనగా చచ్చిపోతున్న నీ ఎడల లేదా నా ఎడల ఆయన వచ్చినాడు దగ్గరికి, ఆయన నిన్ను చూసినాడు, నీ కండిషన్ చూసినారు. అయ్యో, ఒక్కరు కూడా జాలిపడేవాడు లేడు, ఒక్కడు కూడా కటాక్షింపువాడు లేడు, చూడ్డానికి అసహ్యంగా ఉన్నాము, రక్తంలో పొరలుతూ ఉంటున్నాం, చూడ్డానికి చెప్పాలన్నట్లయితే నీ మీద బట్ట కప్పువాడు కూడా లేడు. అంటే అంత నెగెట్గా ఉంటా వస్తున్నాను. అలాంటి పరిస్థితిలో ఉన్న నిన్ను నేను చూడ్డానికి వచ్చిన,
నీ కండిషన్ చూసినా, నీ స్థితిగతులు చూసినా నువ్వు ఆల్రెడీ దాదాపు 90% నీ ప్రాణం పోయింది కనుక, లేదా 99% పోయింది, ఇంకా 1% ఉంది. అప్పుడు కూడా మిణుకుగా వంట వస్తుంది. కాబట్టి నీ యందు నేను జాలిపడినా, నీ యందు కనికరించిన కనుక ఆ కనికరము అనేది దేవుడు చూపిస్తూ వచ్చినాడు. అందుకొరకే ఆ ప్రియుడు, నీ ప్రియుడు కనుక తండ్రి యొక్క రొమ్మును వదులుకున్నాడు, తండ్రి సింహాసనాన్ని వదులుకుంటూ వచ్చినాడు కనుక ప్రధాన శిల్పిగా ఉన్న ఆయన ఆ స్థానం వదులుకున్నాడు, దేవదూతుల ఆరాధన వదులుకుంటున్నాడు కనుక ఆ యొక్క పరలోక వైభవం వదులుకుంటూ వచ్చినాడు కనుక వదులుకొనేసి ఎక్కడ రావాలా? ఆ యొక్క మహిమ వదులుకొనేసి ఈ భూలోకంలోనికి పాపుల మధ్యలోనికి రావాలా, అపవిత్రుల మధ్యలోనికి రావాలా కనుక చెడిపోయిన వారి మధ్యలోనికి రావాలా కనుక ఈ యొక్క పాపము ఆయన మీద వేసుకున్నాను. ఎవరు ఇష్టపడతా వస్తుంటున్నారు? ఒక మిలినియర్, ఒక కోటీశ్వరుడు ఒక బీదరికమైన స్థితిలోనికి రావడానికి ఇష్టపడతాడా? ఇష్టపడ్డు. బైబిల్లో ఎవరో ఇష్టపడినారు అట్లా. ఒక మిలినియర్ సాధారణమైన స్థానంలోనికి వచ్చేసినాడు. మీ మెదడుకు మేత పెట్టాలని అప్పుడు జవాబు వేస్తున్నాం అంతే. ఎవరు వచ్చినారు? నేనే చెప్పేస్తానులేండి. ఫరో యొక్క రాజకుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోవడం కంటే ఇక్కడ ఎలాంటి స్థితిలోకి వచ్చినాడు కనుక బానిసల మధ్యలోనికి వచ్చేసి బానిసను సమస్తం వదిలిపెట్టేసినాడు. ఇంకా మనం ఆ రెఫరెన్స్ చెప్పుకోపోయినట్లయితే చాలా టైం అవుతుంది. కాబట్టి ఆ స్థితిలోకి వచ్చి యేసుప్రభు వారు కూడా ఆ స్థితిలో నీ స్థానంలోకి వచ్చినాడు. ఏ స్థానం నీది? ఏ స్థానం చెప్పండి? బరబ్బా స్థానం. బరబ్బా స్థానంలోనికి వచ్చి యేసుప్రభు వారు వచ్చినప్పుడు, బరబ్బా నీ స్థానంలోనికి నేను వస్తాను. ఎవరు వాడు? బందిపోటు దొంగ. ఇంకెవడు? పట్టణంలో అల్లరివాడు, నరహంతకుడు, ఎంతమంది మనుషులు చంపేసినాడు కనుక అలాంటి వాని యొక్క స్థానంలోనికి యేసుప్రభు వారు వచ్చినాడు. ఆ స్థానాన్ని కోరుకున్నాడు. బరబ్బాకు చూసినట్లయితే ఆయనే వచ్చేసి, బరబ్బా నేను నీ స్థానంలోకి వస్తాను. ఎవరైనా మంచి పొజిషన్లోనికి, మంచి స్థానంలోనికి, ఉన్నతమైన స్థానంలోనికి, గొప్ప ఇంట్లోనికి, గొప్ప వంశంలోనికి కనుక హైలీ ఫెసిలిటీస్ కలిగిన ప్రాంతంలోనికి పోతాం. కానీ ఇలాంటి స్థితిలోనికి, ఏమీ లేని స్థానంలోనికి, దరిద్రత స్థానంలోనికి ఎవరైనా పోగలుగుతారా? ఎవరైనా పోగలుగుతారా? ఎవరు పోలేరు. కానీ ఆయన పోయినాడు, ఆయన వచ్చినాడు. ధనవంతుడైన ఆయన దరిద్రుడైన నిన్ను నన్ను ధనవంతులుగా చేయడానికి ఆయన ఏమైనాడంట? దరిద్రుడైతూ వచ్చినాడు. పరిశుద్ధుడైన ఆయన పాపాత్ములైన మనస్థానంలోనికి ఆయన వచ్చినాడు. ఎందుకు? నిన్ను పరిశుద్ధుడుగా చేయడానికి. ఇంత గొప్ప స్థానము ఆయన వదిలిపెట్టేసినాడు, నీ దగ్గరకు వచ్చినాడు, ఈ స్థానంలోనికి వచ్చినాడు. అంటే నిన్ను బరబ్బా యొక్క స్థానములో నుండి తీసివేయాల, ప్రక్కన వెళ్ళాల. అంటే బరబ్బా స్థానం ఏంటన్నట్లయితే కోడాలతో కొట్టించుకోనల్లా, వీపంతా దున్నబడాలా, గడుపు ఎముకలు పెరిగించుకోవాలా, తర్వాత ఆయన సుమధురమైన ఆ యొక్క చెంపలు బుగ్గలు పిడుగుద్దులతో గుద్దించుకోనల్లా. కనుక ధవళవర్ణుడు, రత్నవాడు, అతి శ్రేష్ఠుడు, అది ప్రియుడు, అది మరోవాడు, అది సుందరుడు, అతి కాంక్షణీయుడు. కనుక అలాంటి వ్యక్తి వికారుండైతూ వచ్చినాడు. ఇంత వికారుండవడానికి అది బరబ్బా స్థానం. ఆయన ఆకాశానికి భూమికి మధ్యన వేలాడేది బరబ్బా స్థానం. కనుక అలాంటి స్థానంలోనికి కనుక ఆయన వచ్చి బరబ్బాకి విడుదల వచ్చింది. ఆయన శిక్షింపబడుతూ వచ్చినాడు, ఆయన అవమానపరచబడుతూ వచ్చినాడు, ఆయన దెబ్బలు తింటూ వచ్చినారు, ఆయన గాయపరచబడుతూ వచ్చినాడు, చూడనొల్లని వాడికైతూ వచ్చినాడు, చూడనొల్లని వాడికైతూ వచ్చినాడు. ఎంత ఫేరెస్ట్ అయినా, ఎంత అందగాడు, చూడనొల్లని వికారుండి అయితే వచ్చినాడు. కారణం ఏంటన్నట్లయితే నీవు బలహీనుడు, భక్తిహీనుడు,
పాపాత్ముడు, తర్వాత శత్రు. ఇలాంటి వ్యక్తిని ఇంతగా జాలిపడేవాడు ఒక్కడు లేడు. అలాంటి పరిస్థితిలో నిన్ను కనుక ఈ యొక్క స్థితి నుండి తప్పించడానికి ఆయన వచ్చినాడు. కాబట్టి ఆయన నీ స్థానంలోనికి వెళ్ళి ఆయన స్థానంలో నువ్వు ఉండాలని. కనుక ఎవరైనా ఎదుగుతా ఉంటే సంఘంలో ఎవరైనా ఒకవేళ పొరపాటుగా ఒక ఉన్నతమైన స్థితిలోకి వస్తే, ఒక మంచి టాలెంట్ కలిగిన వాడు వస్తే కనుక ఒకవేళ పులిపీట మీదకి ఎవరైనా పోయినారనుకో, లేదా ఇంకొక ఏదైనా మంచి వాక్యం చెప్పినారనుకో, ఒక మంచి పాట పాడినారనుకో, లేకపోతే ఇంకో కనుక నేను తప్ప నా కుటుంబము తప్ప ఇక్కడ ఉండకూడదు. కనుక నేను బేర్షెబా సంఘంలో పులిపీట నేను తప్ప ఇంకొకటి ఉండకూడదు. ఒకవేళ ఉన్నట్లయితే ఒకవేళ నాకు పరలోకంగానే వద్దు, కానీ బేర్షెబా సంఘం పులిపీట మాత్రం నాకు ఉండాలనే పరిస్థితిలోనికి రాకూడదు మనము. అంటే ఎవరైనా ఎదుగుతా ఉన్నట్లయితే ఇంతగా మనము బాధపడిపోతూ ఉంటాం అన్నట్లయితే చెప్పలేము. అందరినీ తీసుకోలేం. యేసుక్రీస్తు వారు కొందరికే దేవుడా, అందరికీ దేవుడా? అందరూ ఉండాల. అందరూ నలుగురు పిల్లలు ఉంటే నలుగురు పిల్లలు తినాల, వాళ్ళు కూడా మంచి స్థానంలో. ఇప్పుడు సపోజు సంగీతరావు గారు ఉన్నారండి, వాళ్ళకి 7 మంది 8 మంది పిల్లలు, 7 మంది. 7 మందికి ఏమైనా తక్కువ చేసినావా? వేదాభిప్రాయం చేసినారా? చూడండి, ఆలోచించుకోండి, ఎక్కడైనా చేసినావు? ఏం లేదు. అందరికీ సమానంగా చూస్తున్నాడు, అందరికీ ఎడ్యుకేషన్ ఇచ్చినాడు, అందరికీ పెళ్ళిళ్ళు చేసినాడు, అందరికీ ఏమి శక్తి ఉన్నంత వరకు చేసినాడు. అయితే భేదాభిప్రాయం లేదు. అందరూ అంటే ఆయన ఏమనుకుంటున్నాడు అంటే, ఆయన తలంపు చెప్తున్నాడు, నాకంటే వాళ్ళు గొప్పవాళ్ళు కావాలనుకుంటున్నారు, నా స్థానంలోనికి రావాలా, నాకంటే గొప్పవాళ్ళు కావాలనుకుంటున్నారు. యేసుప్రభువు వారు కూడా సంఘంలో ప్రతి ఒక్కరూ ఉన్నతమైన స్థితిలోనికి రావాలా, కనుక నా స్థానంలోనికి రావాలనుకుంటున్నాను. ప్రభువారు ఎంత ప్రేమ అండి, ఎంత జాలి కలిగిన వాడు, ఎంత క్షమించేవాడు, ఎంతగా నీ స్థానంలోకి వచ్చి నువ్వు పొందే శ్రమలు ఆయన పొందుతూ వచ్చినాడు. దేవునికి శత్రు ఉగ్రత పాత్రలు అవుతూ ఉంటుంది, సమాధానం కొరకు పిలుస్తూ ఉన్నాడు. ఎన్గేది అంటే ఏంటండి? గొర్రె పిల్ల రక్తపు ఊట, సమాధానపు ఊట. సమాధానపు ఊట, శుద్ధి చేయబడు స్థలం. కాబట్టి నిన్ను శుద్ధి చేసేది యేసు రక్తము. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచినట్లు అన్ని ఉన్న సహవాసం గల వారి మీద అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపం నుండి శుద్ధి చేయను. కాబట్టి ఇంత స్థితిలో ఎన్గేది అనేది నీకు ఏం చూపిస్తుందంటే, నీకు సమాధానం ఇచ్చే స్థలం. ఎన్గేది నేను శుద్ధి చేసే స్థలం. ఎన్గేది అనేది ఆయన ప్రాణం పెట్టి నీకు ప్రాణం పోసే స్థలం అది. కాబట్టి ఆ యొక్క అనుభవంలోనికి రావాలి. బేతేలోళ్ళు కానీ బెర్షెబా వాళ్ళు కానీ ఆ స్థానంలోనికి మనం వచ్చినామా అని, ఇది మొదటి అనుభవం. ఎన్గేది అనేది ఇది మొదటి అనుభవం. ఇక రెండవ స్థానానికి వస్తాం. 3 సమూయేలు గ్రంథము 23వ అధ్యాయం. 1 Samuel 23rd చాప్టర్ చదవండి. 29. తర్వాత దావీదు అక్కడి నుండి పోయి ఎన్గేదికి వచ్చి కొండ స్థలములో నివాసము చేయుచుండెను. అనగా ఈ జీపీలు ఎలాంటి వారు అన్నట్లయితే నమ్మి గొంతుకొసేవాళ్ళు. జీపీలు ఎలాంటి వారు? జీపు అరణ్యంలో ఉండేవారు ఎంతో మేలు చేసినట్లయితే దావీదు అక్కడికి వెళ్ళి వీళ్ళు చాడీలు చెప్పినారు సౌలుకి, అయ్యా ఇదిగో దావీదు మా అరణ్యంలో ఉన్నాడు, మీరు వచ్చేసేయండి, మేము పట్టిస్తాం, నమ్మకంగా పట్టిస్తాం. యూదా ఇస్కరియోతు లాంటి వాళ్ళు, యూదా ఇస్కరియోతు లాంటి వాళ్ళు నమ్మకంగా మేము పట్టించేస్తాము, నువ్వు వచ్చేసేయి. ఎంత మేలు చేస్తూ వచ్చినాడు ఈ జీపీలు దగ్గర అనేసి ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాం. సరే, ఆ యొక్క సహవాసంలో నుండి
కనుక అది గుర్తెరిగేసి ఆయన అక్కడి నుండి ఎన్గేదిలోకి వచ్చినాడు. ఎన్గేది యొక్క అనుభవము ఇక్కడ ఏం చూపిస్తూ వస్తున్నాం అన్నట్లయితే, సరే తర్వాత దేవుడు కాపాడినాడు. అప్పుడే ఫిలిస్తీన్లు యుద్ధంకి వచ్చినారు. ఈయన దొరికే టైంలోనే అక్కడ దోచుకుంటున్నారంటే మళ్ళీ అక్కడ పరిగెత్తున్నాడు. అందులోపల ఈయన తప్పించుకున్నాడు, ఎన్గేది ప్రాంతంలోకి వచ్చినాడు. సౌలు అంతా యుద్ధం చేసేసి వాళ్ళని ఓడిచ్చేసి తిరిగి దావీదుని పట్టుకోవడానికి వస్తున్నాడు. వచ్చే సందర్భంలో చూసినట్లయితే ఒక పర్వతం దగ్గర ఒక గుహ ఉంది. ఆ గుహలోనికి వీళ్ళున్నారు. సరే, ఆయన ఆ గుహలో కాలకృత్యాలు ఏమో తీర్చుకుంటూ వస్తుంటున్నాడు. తర్వాత ఆ గుహలో ఆయన బస చేస్తున్నాడు. అదే గుహలో లోపల ఏం చేస్తున్నాడు, దావీదు అనే అనుచరులు ఉన్నారు. దావీదుని కనుక చంపడానికి చెయ్యని ప్రయత్నమే లేదు. చంపడానికి ఈటతో 2 సార్లు గోడకు బిగించేసి చంపేసేయాలని, కనుక ఆయన చంపడానికి సొంత పిల్లనిచ్చినాడు, సొంత కుమార్తెను ఇచ్చినాడు. ఒక రాజు కనుక తన యొక్క కుమార్తెని చంపడానికి కొరకు ఇచ్చినాడు, కానీ ఆయన మీద ప్రేమతో ఇవ్వలేదు. తర్వాత పలాని తీసుకొని వచ్చినట్లయితే నా కుమార్తెని ఇస్తానన్నట్లయితే అక్కడ కూడా ఆయన చంపడానికి పంపిస్తూ ఉన్నాడు. దావీదు దేవుని కృపను బట్టి ఆయన జయించుకొని వచ్చినాడు. ఇలాగా చూసినట్లయితే ఎక్కడ దొరికినా కూడా ఆయన ఉండేది సామాన్యమైన ఒక మామూలు వ్యక్తి. ఈయన అయినట్లయితే రాజు, సైన్యము, కమాండర్సు, తర్వాత మిలిటరీ పవర్, వెపన్స్ అన్నీ ఉంటా వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆ గుహలో దొరికినాడు. ఎన్నోసార్లు చంపాలనుకున్నప్పుడు ఇప్పుడు అక్కడ గుహలో దొరికినట్లయితే సెరియా కుమారులు 3. ఎవరు 3? చెప్పండి, మీకు బాగా తెలుసు వాక్యం. యోవాబు, అభిషయి, ఆషాయేలు. వీళ్ళు 3 దావీదు సైన్యంలో సైన్యాధిపతులు. కనుక జనరల్ ఫస్ట్ అని, తర్వాత సెకండ్ అని, థర్డ్ అని, ఇట్లా 3. సరే, ఈ యొక్క అభిషేకం ఏమంటున్నాడంటే, అయ్యా ఇదిగో నీ శత్రువు నీ చేతికి దేవుడే అప్పగించినాడు. ఈ దినమున కనుక నువ్వు సెలవు ఇచ్చినట్లయితే ఒక్క దెబ్బతో చంపేస్తామనేసి చెప్పినట్లయితే దావీదు ఏమంటాడంటే, సెరియా కుమారులారా అది కాదు అని చెప్పి ఒక మాట అంటా ఉన్నాడు. ఇక్కడ చూడండి 4వ వచనం. దావీదు జనులు, ఇదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయనట్లు నీ శత్రు నీ చేతికి అప్పగించిన యెహోవా నీతో చెప్పిన దినం ఇదే అని అనే దినము వచ్చినని అతనితో అనగా, దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండా అతని వస్త్రపు చెంగు కోసెను. సౌలు పై వస్త్రమును తాను కోసినని దావీదు మనస్సు నొచ్చి, ఇతడు యెహోవా చేత అభిషేకింపనొందినవాడు గనక యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువును నేను ఈ కార్యము చేయను, యెహోవాను బట్టి నేను అతన్ని చంపను. ఇప్పుడు గమనించండి, ఈ సందర్భం అంతా ఏమర్థమవుతుంది అన్నట్లయితే, నీ శత్రువు నీ చేతికి దేవుడే అప్పగించినాడయ్యా, ఒక్క దెబ్బతో చంపేసేయి, సమస్య పీడ విరగడిపోతూ వస్తుంది, ఇంకా ఆయన పోయిన తర్వాత నువ్వే రాజు అనే పద్ధతుల్లో మాట్లాడుతూ ఉంటే దావీదు కూడా ఏమనుకోవాలా, అవును దేవుడే అప్పగించినాడు, నీ దేవుడైన యెహోవా దాన్ని నా దగ్గరికి రప్పిస్తూ వచ్చినాడు అని ఎవరో అంటారులేండి బైబిల్లో. ఇలాంటి పరిస్థితి వస్తూ ఉంది కనుక దేవుడే. ఇప్పుడు మనం ఏమనుకున్నలా, అవును ఒక సూచన ఏంటి, శత్రువు దొరికినాడు. రెండవది ఏంటి, నా యొక్క సైన్యాధిపతి, 2వ అధిపతి అయిన అభిషేక్ చెప్తా వస్తుంటున్నాడు. ఇంక దీనికంటే కన్ఫర్మ్ ఏం కావాలా, దీనికంటే దేవుని చిత్తం ఏం కావాలా? ఎంతమంది మోసపోతున్నారంటే ఈ దినాల్లో చాలామంది పెళ్ళిళ్ళు చేసేకపోతున్నాను నేను. ఎన్ని కుటుంబాలు బజారు పాలు పడుతున్నా అన్నట్లయితే ప్రియులారా, ఏదో రొంత ఎర్రగా బుర్రగా
6 ప్యాక్ 4 ప్యాక్లో ఉన్నట్లయితే చూసుకొనేసి ఏమంటా వస్తున్నారు అన్నట్లయితే ఇంతకంటే మంచిది ఇంకేముంది, దేవుడే మా ఎదురుగా రప్పించినాడు ఆ సంబంధాన్ని, దేవుడే వాళ్ళు పంపిస్తూ వచ్చినాడు. మేమేం అనుకోలేదన్నా లజరనా, ఏమేం అనుకోలేదు, దేవుడే వాళ్ళ దగ్గర మమ్మల్ని పంపించినాడు. కాబట్టి వాళ్ళు వచ్చిన కారణం బట్టి దేవుని చిత్తం అనుకుంటూ వచ్చినాము. ఇదే గుంటకల్లో మనకు తెలియకోకున్నట్లుగానే మా సంఘస్థులు ఒక సంబంధము ఎర్రగా ఉన్నాడు, హ్యాండ్సమ్గా ఉన్నాడు, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తుడు మంచిగా ఉన్నాడు. తర్వాత మాకేం తెలియకుండా ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఏం తెలియకున్నట్లు పెళ్ళి జరిగే సందర్భంలో లాస్ట్ మూమెంట్లో కార్డు తీసుకొని వచ్చినారు. ఎవరామంటే మా సండే స్కూల్ టీచర్, మా సంఘంలో సండే స్కూల్ టీచర్ వచ్చి, ఇంకా ఇలాంటి పరిస్థితి పెండెంట్లో ఏమైనా సేవకులంటే ఏమన్నా ఊరుకుంటారండి? ఇంత మంచి సంబంధం దొరికినట్లయితే ఈయనకు కుళ్ళు పట్టింది, ఈయనకి మనసు ఒప్పుకోవడం లేదు, మేము బాగుపడుతుంటే మంచిది అనిపించుకోదు అనేసి రకరకాలుగా ఇంకా చెప్పరా. సరే లాస్ట్లో అవునమ్మా అనేసి పాపము పెళ్లి కూతురు చేస్తున్నాము కనుక వచ్చి ప్రార్థన చేయాలన్నట్లయితే ఇదో మాకు తప్పదు, ఇది మేము సచ్చేంత వరకు ఇట్లాంటివి జరిగించాల్సిందే. సరే పెళ్లి కూతురు చేస్తారన్నట్లయితే ఏమేం చేస్తారంటే ఏం లేదన్నా మీరు వచ్చి ప్రార్థన చేసిపోతే చాలు, ఏం లేదు. అప్పటికే మొత్తం 90% అయిపోయింది, 90% అయిపోయింది. తర్వాత దాదాపు 5 మంది ముత్తాయితులు దాదాపు 9 రోజులు ఆమెకు ఆశ్వరోసు దగ్గర 66 నెలలు సిద్ధపరిచినట్లుగా ఆమెను సిద్ధపరిచి అంతా అయిపోయింది. మాకేం తెలుసు, మేము చూసినట్లయితే బయట సంగతులు ఒక ఏమిటికి తరం కాము, మాకు ఏమీ పాపం తెలియదు. ఎంత అమాయకులు అంటే మేము వాళ్ళు చెప్తా ఉంటే అవునా సిస్టరు, అవునా బ్రదరు, సరే బ్రదరు అని ఆ గంగెద్దు ఎట్లయితే ఊపుతా ఉందో తల ఊపేవాళ్ళం మేము. సరే వెళ్ళి ప్రార్థన చేసేకపోయినట్లయితే అప్పుడు 9 రోజులు ఆమెను సిద్ధపరిచి ఏమి ఆచారాలు ఉన్నావో మొత్తం ఆచారాలని చేసినారు. హిందువుల వాళ్ళు ముత్తైతులు అంటే ఏమని చెప్పండి అమ్మా? భర్త ఉన్నవాళ్ళైతే ముత్తైతులు అంటారమ్మా. సరే ముత్తైతులు అన్నట్లయితే దానికి ఒక 5 ఉన్నాయి. సరే ఇప్పుడు అవన్నీ ఎందుకులే, మనం అన్నీ తీసేసినాం కాబట్టి మనకొద్దు. అవన్నీ ఒక 5 ఉన్నాయి. వాళ్ళు మాత్రము అంటే వాళ్ళు రోజు కొట్లాడుకొని ఒకరికొకరు ఎంటుకలు పట్టుకొని కొట్లాడుకొని చింపుకొని వాళ్ళు ఎంతన్నా ఉన్ని హృదయం కావలసిందే. రోజు భర్తను కొట్టిని వాళ్ళని ఏమైనా చేయని వాళ్ళు ఏమంటారు? ముత్తాయితులు అంటారు. వాళ్ళు ఏం లేదు, రాత్రికి భర్తను కొడతారు, పొద్దున్నే తాళిబొట్టు తీసుకొని మొక్కుంటారు. అట్లాంటి వాళ్ళు. సో అట్లాంటి వాళ్ళ దగ్గర వాళ్ళు అంటే వాళ్ళ చరిత్ర మనకు తెలుసు కదా. మనం అక్కడే ఇప్పుడు 26 ఏండ్ల రాయదుర్గంలో చేసేది తెలుదా మన పరిస్థితి. సో ఇంకోటి ఏంటంటే నేను అక్కడే పుట్టినాను, అక్కడే చదువుకున్నాను కాబట్టి నాకు మొత్తం హిస్టరీ అంతా తెలుసు. సరే వాళ్ళ హిస్టరీ అంతా తీస్తే తర్వాత తెలిసింది వాళ్ళ యొక్క చక్కటి జీవిత చరిత్ర. సరే అయిపోయిన తర్వాత మేము ప్రార్థన చేసేకపోతాము. ఎట్లుండే ఏమి ఇంట్లో లేదు, అంతా లోపలికి తీసుకొని పోయి పెట్టేసి అంతా చూసినట్లేదు. అబ్బా ఇట్లనే షాపులు, ఇట్లనే బెడ్షీట్లు ఉన్నాయి. వెళ్ళినాము, ఏదో ప్రార్థన చేసినాము, వాక్యం చెప్పినాము కనుక వాక్యానికి విన్నారు. సరే అయిపోయింది అన్న, ఇంకా పెళ్ళి కార్డు చూపించినారు. ఇక్కడే ఈ చర్చి ఉంది కదా, ఓసన్న చర్చికి సంబంధించిన అబ్బాయి. సరే ఇక్కడ వచ్చినాం ఆ చర్చి దగ్గరికి. మేము వచ్చే తలకు మా వెహికల్ పెట్టినారు, మా చర్చికి ఒక ట్రాక్స్ పెట్టినారు, అంటే తుఫాన్ లాంటిది పెడితే సరే మేము దాంట్లో వచ్చినాం. కొంతమంది రావాలి కదా, ఇంకా సంఘంలో సండే స్కూల్ టీచరు కనుక ఇవన్నీ సరే వాటికి వచ్చినాం. వస్తే మేము ఇంకా గేట్లోనికి ఎంట్రన్స్ అయినాం. వస్తే ఇంకా పెళ్లి కాలేదు, ఏమి లే, ప్రమాణాలు చేయలేదు, ఏమి లేదు. ఏం చేస్తున్నాడు?
వాడు ఆ పిల్లని ఎత్తుకొనేసి ఫోటోలు తీపించుకుంటున్నాడు. నేను ఇన్ని దేశాలు తిరిగినాను, ఇన్ని భారతదేశంలో ఇన్ని ప్రాంతాలు చూసినాను, బక్సింగ్ గారి దగ్గర ఇంత పరిచర్య చేస్తూ వచ్చినాను. కనుక నేను చూసినట్లయితే బలవంతంగా నేను పెళ్లి చేసుకునేటప్పుడు కనుక ఆ మైసూరుకు తీసుకొని పోయి వాళ్ళ నాయన రక్షణ లేదు, ఎవడో నా ఇంటి దగ్గర కాలు పెట్టినట్లేదు, వాళ్ళ కాలు నరికేస్తానని శపథం చేసినాడు. కనుక అట్లాంటి వాళ్ళ ఇంటికి నన్ను తీసుకుపోయినారు. అట్లాంటి పరిస్థితుల్లో కనీసం మనం చూస్తామన్నా కూడా ఆ భయం ఉంది. ఎక్కడ కాలు నరికేస్తాడో అలాంటి పరిస్థితి నాకు ఉంటా వస్తుంది. సరే, ఇలాంటి పరిస్థితుల్లో పాపం నేను అక్కడ చూసే దగ్గరికి అందరూ సేవకులే, ఆ జాన్ స్టూవర్ట్ గారు వీళ్ళు అందరూ వచ్చి సామ్యూల్ డిడ్ యు సా గర్ల్ అన్నట్లయితే ఏం చెప్పాలా? చూస్తేనే చెప్పాలో, చూడలేదని చెప్పాలో. కనుక ఇవన్నీ మేము వస్తే కనుక ఆ రోజు నుండి పెళ్ళప్పుడు కూడా కనీసం ప్రమాణాలు చేసేటప్పుడు చేయేస్తే ఆ చేయేసేదినే కరెంట్ షాక్ తగిలినట్లు అయిపోయింది నా పరిస్థితి. అట్లాంటి పరిస్థితిలో నేను ఒకటేసారి నా కళ్ళు చూస్తే ఇది నాకు తెలీదు అక్కడ వాళ్ళు ఉన్నారని మా సంఘస్థులు చెప్పినారు. చెప్తే ఆ అమ్మాయి వాడిని ఎత్తుకొని ఫోటోలు తీస్తున్నారు కదా, వాడిని పట్టుకొని బుగ్గలు గుద్దుతూ ఉంది. ఏం రా సంగతి అన్నట్లయితే మా అంకుల్ వచ్చినాడు అంటే సాధారణంగా నేను కొద్దిగా స్ట్రిక్ట్గా ఉంటాను. రాయదుర్గానికి వస్తే తెలుస్తుంది కనుక కొద్దిగా స్ట్రిక్ట్గానే ఉంటాను. అందుకొరకే బేర్షేప వాళ్ళు కూడా నన్ను తట్టుకోలేరు. అయితే పరిస్థితి ఏంటంటే వాడిని గుద్దుతా ఉంది, వాడు ఇడిచిపెట్టడు. ఈ పాప చూసినట్లయితే కట్టిపొలు లాగా ఉంటుంది, వాడు చూస్తే బలిసిన దున్నపోతులాగా ఉన్నాడు. సరే, మొత్తానికి ఆ అమ్మాయి ఏదో విడిపించుకొనేసింది. నేనైతే ఒక లుక్ వేసినాను అంతే. లుక్ వేసి ఏమి చూడుకోకున్నలాగిపోయినా. అదేం ఆచారం నాయన. ఓసన్న చర్చిలో వాళ్ళు ఎంతో దైవజనుడు అనే యేసన్న ఎంతో మరి క్రయం చెల్లించి సంఘాన్ని స్థాపిస్తూ వచ్చినారు. సరే, ఇట్లాంటి ఆచారమా? అందుకొరకే ప్రారంభ దినాల్లో బక్సింగ్ గారు కనీసం ఆ దినాల్లో ఏముండేవి, వీడియోలు లేవు, ఏముండేవి ఓన్లీ కెమెరాస్, అవి చిన్నవి, ఇంత పెద్ద కెమెరాలు లేవు. దాన్ని కూడా నాట్ అలౌడ్. బయటికి పోయేసి మీరు ఏదన్నా గుర్తుండడానికి తీసుకోండి. అట్లాంటి స్ట్రిక్ట్గా పెంచిన ఇంకా పెళ్ళి కాలేదు, ఇంకా ప్రమాణాలు చేయలేదు, సర్టిఫికెట్ ఇవ్వలేదు, ఎవరు మ్యారేజ్ లైసెన్స్ హోల్డరు ఇదిగో ఈ భార్య భర్తలుగా ప్రకటిస్తామని చెప్పలేదు. అలాంటి స్థితిలో చూసేసి మనసు నొచ్చుకొనింది. ఇదేనా మేము సండే స్కూల్లో వీళ్ళు పెంచింది? వీళ్ళ కోరికైనా 20 ఏండ్లు సండే స్కూల్లో పెంచింది వీళ్ళని. సరే, అయిపోతే సరే నేను ఏం చేసిన అంటే ఏదో ఆచార రీతిగా చేసినారు. చేసిన తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమంటా పాడతాను కాదు జేమ్స్, స్టెప్పులో అది రికార్డ్ డ్యాన్సు. దాన్ని చూసినట్లయితే భయంకరంగా అది హాల్ అంతా గింగరమంట చెవులు. అట్లాంటి ఏది డీజే మ్యూజిక్లో దాన్ని చేయి పట్టుకొనేసి భార్య భర్తలు ఎబ్రోన్ సహవాసంలో అమ్మాయి ఏం చేస్తూ ఉంది, ఒకవైపు వాళ్ళు లాగుతూ ఉన్నారు అమ్మాయిని, నన్ను చూస్తూ ఉంది ఎక్కడైనా ఉన్నాడేమో అనేసి. నేను చూస్తున్నాను బయట, అది పెట్టినారు కదా, ఏమంటారు మాకు తెలియదు దాన్ని, స్క్రీన్ పెట్టినారు కదా, బయట అంతా స్క్రీన్ పెట్టినారు. నేను ఇక్కడ ఉంటే నేను ఒప్పుకోదు, నేను నన్ను చూస్తే నా పెళ్ళి కూడా చేసుకోదనేసి బయటికి పోయినాను. బయటికి పోతే అక్కడ చూస్తూ ఉన్నానంతా, నన్ను అంతా చూస్తూ ఉంది. చూసి బలవంతంగా
ఆ స్టెప్పులు ఎప్పుడైనా ఎగిరింటే కదా, స్టెప్పులు వేసి వచ్చిన అమ్మాయి అయితే కదా, కనుక వాళ్ళు ఆడుతూ ఉంటే ఇలా ఆడుతున్నారు. చూసినాం, అయిపోయింది. సరే బాధతో వెళ్ళిపోతే కరెక్ట్గా సరే బాగుండాలి, ఎవరైనా ఏదో జరిగినాయి అది దేవునికి సంకల్పం విడిచిపెట్టేసేయండి, బాగుండాలని ఆశపడినాం. కరెక్ట్గా 3 నెలలకి కాపురం తెగిపోయింది. 3 months కాపురం తెగిపోయింది. ఇప్పుడు దాదాపు 5 years అవుతా ఉంది. 5 years ఈరోజు కూడా వాడి సంగతి ఎట్లా అనేది మనకు తెలియదు. అమ్మాయి మాత్రము మన దగ్గర పెరిగింది కాబట్టి యోగ్యురాలి. బలవంతంతో వాళ్ళు తర్వాత కన్నీళ్ళు విడిచింది, అది సంగతి వేరే. కానీ వానికి ఇంకొక కీపింగ్ ఉందంట. అది చూసి షాక్ అయిపోయింది ఈ అమ్మాయి. చూడ్డానికి ఎలాంటి పరిస్థితి ఉందో ఒకసారి ఆలోచించండి. ఇలాంటి పరిస్థితి ప్రియులారా, ఇక్కడ చూసినట్లయితే మనస్సాక్షి, దేవుడు నీతో మనస్సాక్షి. మన సహవాసంలో కనుక దేవుని యొక్క చిత్తం అనేది మనస్సాక్షి పనిచేయాలా, మనస్సాక్షి పనిచేయాలా. చదవండి 23వ అధ్యాయం అపోస్తల కార్యములు. 23వ అధ్యాయం. మహాసభ వారు చేరి చూసి, సహోదరులారా, నేను నేటి వరకు మంచి మనస్సాక్షి కలిగి ఉన్నా. ఎవరు చెప్పగలుగుతారండి అది? ఎవరు చెప్పగలుగుతారు? ఎలా, ఎంత గుండె ధైర్యం ఉండేవాళ్ళు ఈ మాట చెప్పగలుగుతారు? నేటి వరకు మంచి మనస్సాక్షి చెప్పగలుగుతామా మనమా? ఐదర్ బేతేల్ ఆర్ బెర్షబా. నేటి వరకు నేను మంచి మనస్సాక్షి కలిగి ఉన్నాను. ప్రియులరా, ఈ విషయాన్ని మనం ఆలోచించినట్లయితే ఇప్పుడు తిమోతికి రాసిన మొదటి పత్రికలోకి రండి. చదవండి 18-19 వచనం. 18-19 వచనం. నా కుమారుడైన తిమోతి, నీ విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై ముందుగా చెప్పబడిన ప్రవచనం చెప్పున ఈ మంచి పోరాడవలనని ఆజ్ఞలు అప్పగించు. తిమోతి, నువ్వు దేవుని యొక్క సేవకుడు, నువ్వు యవనస్తుడు, నీ భవిష్యత్ కెరీర్ ఇంకా చాలా ఉంది దేవుని సేవ చేయడానికి. ఇంత చిన్న వయసులోనే నీవు త్యజించుకొనేసి సమస్తము పక్కన పెట్టేసి లోకము బంధువర్గాలు సమస్తములకు సేవకు వచ్చేసినావు కనుక ఇంతమందిని నువ్వు తండ్రిగా పాలించాలా. కాబట్టి అయితే నువ్వేం చేయాలా? ఎలాంటి ఉండాలని? మనస్సాక్షి, నీకు మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. నీ మనస్సాక్షి నీతో మాట్లాడుతున్నప్పుడు, నీ మనస్సాక్షి నీతో మాట్లాడుతున్నప్పుడు ఎంతమంది దాన్ని అణిచివేస్తున్నాం, ఎంతమంది దాటిపోతున్నాం, ఎంతమంది దాన్ని లెక్క చేయము. మనం ఏదైనా ఒకేలా దేవునికో, దేవుని వాక్యానికో, సంఘానికో, లేక ఇతరులకో ఏదో ఒక రకమైన ఉన్నావు, ఏది లేకపోయినా కూడా నీ మనస్సాక్షి పనిచేస్తుంది, మాట్లాడుతూ ఉంటుంది. నీ మనస్సాక్షి దిస్ ఇస్ రాంగ్, దిస్ ఇస్ రాంగ్. మాట్లాడేది మంచి మాట కాదు అయినప్పటికి కానీ మనం లోపలకు కట్టలు తెంచుకొని వస్తున్న కోపాన్ని బట్టి ఏమేమో మాట్లాడేస్తాం. తర్వాత ఇంటికి పోయిన తర్వాత తిరిగి మనస్సాక్షి ఏం చేస్తుంది? మాట్లాడుతూ ఉంటుంది. రాంగ్ కదా, నువ్వు చేసింది రాంగ్ కదా. సరే, ఇప్పుడు రండి 19వ వచనం. అట్టి మనస్సాక్షిని కొందరు ఏం చేసినారంట? త్రోసివేసినారంట. ప్రియులారా, అట్టి మనస్సాక్షిని కొంతమంది త్రోసివేసినారు. త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. ప్రియులారా, ఎలాంటి మనస్సాక్షి త్రోసివేసిన వారి యొక్క పరిస్థితి ఎట్లా ఉందన్నట్లయితే ఇక్కడ చూడండి, విశ్వాసం విషయమై
ఓడ బద్దలైపోయింది అంటే విశ్వాసం పగిలిపోయింది అని అర్థం. కనుక విశ్వాసం కూడా బద్దలైపోయిన వారు వాళ్ళు ఏమనంట చెడిపోయిన వారు, మనస్సాక్షిని త్రోసివేసిన వారు, విశ్వాసము పూర్తిగా వాషౌట్ అయిపోయింది. తర్వాత చూసినట్లయితే చెడిపోయి ఉన్నారు. తర్వాత వారు అనగా దూషింపబడడానికి అవకాశం ఇచ్చేవారుగా ఉంటున్నారు. తర్వాత శిక్షకు అర్హులు సాతానికి అప్పగించినారంట. అందుకొరకే నీ మనస్సాక్షి ఎప్పుడూ నిర్మలంగా ఉండాలి. వాత వేయబడిన మనస్సాక్షి అని రాయబడుతూ వస్తుంది. వాత వేయబడిన మనస్సాక్షికి అనే పరిస్థితిలోనికి మనం రాకుండా ఉండాలా. కనుక ఎన్గేది ఏం చూపిస్తుంది అంటే దావీదు ఎన్గేదిలోకి వచ్చిన తర్వాత సౌలు యొక్క ఆ యొక్క వస్త్రపు చెంగును కోసిన దానికి